Hi friends, welcome back to Sanju Fashion World. సింపుల్ అండ్ ఈజీ అండ్ క్యూట్ డిజైన్ చేసేది ఎలా అని చెప్పి చూపిస్తాను రండి. ఈరోజు చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. చాలా అందంగా బాగా వచ్చింది ఈ డిజైన్ అయితే. కొత్తగా నేర్చుకోవాలకంటూ చాలా యూజ్ అవుతుంది మన డిజైన్స్ అయితే. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ వేసేది ఎలా, ఏమేమి కావాలో మెటీరియల్స్ అని అంత చూపిస్తాను మీకు. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. రోజు బీడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇన్ని బీడ్స్ తీసుకున్నాను. ఈ సైజ్ రోజ్ బీడ్స్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బీడు రోజ్ బీడ్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇది చూడండి, ఈ సైజ్ తీసుకున్నాను. మళ్ళీ పర్ల్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఉంది పర్లు. పెద్దదిగా అంత ఏం లేదు, చాలా చిన్నదిగానే లేదు, చాలా పెద్దదిగానే లేదు, మీడియంగా ఉంది ఈ సైజు. మీరు ఈ సైజ్ తీసుకోండి. పర్లు లేదంటే గోల్డ్ బీడ్లో కూడా వేసుకోవచ్చు. టెజల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. 2 కలర్స్ కుచ్చులు మీడియంగా 60 రౌండ్లు చుట్టుకొని థ్రెడ్ దాన్ని ఫస్ట్ టెజల్స్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు శారీకి ఎలా వేసేది అని చెప్పి చూపిస్తాను రండి, చూస్తాము. చూడండి ఎంత ఈజీగా ఉంది అంటే అంత ఈజీగా ఉంది. ఎవరైనా చూసే తక్షణం మనమే వేసుకోవచ్చు, అంత ఈజీ మెథడ్ అనిపిస్తుంది. అంత ఈజీగా ఉంది ఫ్రెండ్స్. ట్రిమ్మర్ కట్ చేసుకోండి. ఒక 3-4 ముడ్లు వేసుకుని ఇట్లా కాటన్ థ్రెడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్గా మనము ఎలా బీడ్స్ వేసుకున్నాను చెప్పి చూపిస్తాను. ఫస్ట్ రోజ్ బీడ్ వేసుకున్నాను. మళ్ళీ ఒక పర్లు, మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కుచ్చులు, ఆ కుచ్చు, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి పర్ల్ బీడు. ఇన్ని మెటీరియల్స్ అయితే సూదికి ఎక్కించుకునేసి 4 బీడ్స్, 3 బీడ్స్, ఒక కుచ్చు, మళ్ళీ రోజ్ బీడ్ ఉంటుంది కదా ఫస్ట్ బీడు, ఆ ఒక్క బీడ్లో నీడలు ఇట్లా వాపస్ తీసుకోవాలి. వాపస్ తీసుకొని మళ్ళీ బీడ్ పక్కలనే కొద్దిగా ఊరికే ఒక 2 నాట్లంతా వదిలేసి ఒక లాక్ చేసుకోవాలి. చాలా దూరం అంతా చేసుకోవద్దంటే రింకల్స్ వస్తుంది. పక్కలనే కొద్దిగా గ్యాప్ వదిలి ఇట్లా వేసుకోండా. చూడండి ఎంత ఈజీగా, ఎంత బాగా వేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ ఉంది. మళ్ళీ ఇట్లా లోపల ఇంకనే కాటన్ థ్రెడ్ పోతాను నేనైతే లాక్కుంటాను. మీరు కావాలంటే అక్కడక్కడే కట్ చేసుకొని మళ్ళీ కొత్తగా నెక్స్ట్ కుచ్చుకి మళ్ళీ కొత్తగా కూర్చుకోవచ్చు. ఒక 2-3 ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసుకోవాల్సి పడుతుంది థ్రెడ్ కట్ చేసుకుంటే. ఫస్ట్ అయితే ఒక రోజ్ బీడ్ వేసుకుందాము. మళ్ళీ ఒక పర్ల్ బీడు, మళ్ళీ ఒక ఇది కుచ్చు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం టెజల్స్, అది, మళ్ళీ ఒక ముత్తం బీడు. ఇన్ని బీడ్స్ వేసుకొని ఒక రోజ్ బీడ్లో మాత్రం నీడలు ఇట్లా లాక్కోవాలి. మన పక్కకి ఇట్లా నీడలు లాక్కుంటే కాటన్ థ్రెడ్ అనేది ఈజీగా వస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా కష్టమే కాదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్త వాళ్ళంతా కొత్తగా బాగా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఓన్ సారీస్కి వాళ్ళే వేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ లోపల ఇంకనే ఇట్లా థ్రెడ్ అంతా కనిపించకుండా ఇట్లా తీసుకోవాలా. మళ్ళీ ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలా. కొంచెం గ్యాప్ అనేది మనం ఫస్ట్ అయితే ఎంత గ్యాప్ వదులుకున్నామో మళ్ళీ అన్ని దగ్గర మెజర్మెంట్ అదే గ్యాప్ వదులుకోవాలి. కావాలంటే మీరు ఒక మార్క్ ఏమైనా ఒక్కొక్క ఇంచుకి 1/4 ఇంచు అట్లా ఒక మార్క్ వేసుకోండి కావాలంటే. ఒక రోజ్ బీడ్, ఒక పర్ల్ బీడ్, ఒక కుచ్చు, మళ్ళీ ఇంకొక బీడు. 2 కలర్స్ కుచ్చు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క కుచ్చుకి ఒక్కొక్క కలర్ అట్లా 1/1 వేస్తున్నాను. కొందరు మీరు కావాలంటే 2 కలర్స్ 2 కుచ్చులు ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు. నేను అదొక కలర్ ఇదొక కలర్ అట్లా వేస్తాను అనమాట. ఇట్లా బాగుంటుంది అని మీరు చూడండి. మీ కస్టమర్ మీకు ఎట్లా అడుగుతారో, మీకు ఎట్లా ఇష్టం అవుతుందో ఆ తర వేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక కాటన్ థ్రెడ్ ఇట్లా లోపల లింకు మళ్ళీ లాక్కోవాలా. మళ్ళీ ఇటుకు 3 వేసుకోవాలా. ఇట్లా ఒక గంట వేసుకోండి.
మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ రోజ్ బీడ్ ఎత్తుకోండి, మళ్ళీ ఒక పర్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా కుచ్చు, అది మళ్ళీ ఇంకొక పర్లు, ఇంకైతే వేసుకొని ఒక రోజ్ బీడ్లో ఇట్లా నీడల్లో వాపస్ తీసుకోవాలా. తీసుకుని అయినాక చూసుకొని పక్కలోనే కొద్దిగా గ్యాప్ వదిలేసి అక్కడ ఒక మళ్ళీ నాటు వేసుకోవాలా. ఇట్లా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చింది, డీసెంట్గా చాలా బాగుంది. మీరు కుచ్చులు అనేది ఇంకా తక్కువ కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా పొడవు కూడా కట్ చేసుకోవచ్చు. మనమైతే నార్మల్గా ఇదే లెంత్ వేస్తాం కుచ్చులు, ఇంతే మన దగ్గర ఇష్టపడేది మన కస్టమర్స్ అయితే. మీ కస్టమర్స్ ఎలా ఉంటారో, మీ కస్టమర్స్కి ఎలా నచ్చుతుందో అలా చూసుకొని మీరు కావాలంటే కొద్దిగా తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది డిజైన్, చాలా అందంగా ఉంది. కస్టమర్కి అయితే చాలా చాలా సాటిస్ఫాక్షన్ అయింది. ఇంత బాగా వస్తుంది నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదంట, చాలా బాగా వచ్చింది అన్నారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.